ఇరాన్లో ఆ దేశ ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి అల్లర్లు తారాస్థాయికి చేరాయని తెలుస్తుంది. సో అయితే ఈ నేపథ్యంలో ఇదే అదునుగా చేసుకొని అటు అమెరికా కూడా గంటల వ్యవధిలోనే ఇది ఖమేనీ టార్గెట్ చేసుకొని ఒక దాడి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ అనేది ఇరాన్లో బొగ్గుమంటుంది. ఇప్పుడు వెనిజులా తర్వాత ట్రంప్ దృష్టి అంతా ఇరాన్ మీద. గుర్తుపెట్టుకోవాలి, 1979 ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషన్లో షా గవర్నమెంట్ని కొలాప్స్ చేసి ఈ ఖమేనీ వారసులు అధికారంలోకి రాగలిగారన్నమాట. ఇప్పుడు ఉన్నది అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం, షరియాల ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది 1979 నుంచి. అప్పటి నుండి కూడా దీనిపైన ఇజ్రాయెల్ ఇటు అమెరికా ఎప్పుడు డ్యాగ కన్నేసి ఉన్నాయన్నమాట, ఒక గ్రద్దలాగా. ఎప్పుడు దీని వీక్ అవుతుందో, బలహీనం అవుతుందో దాన్ని కొట్టేద్దామని. ఇలాంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు ట్రంప్ గారి చేతిలోకి వచ్చేసినట్టే. ఎందుకంటే అంతకుముందు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ టైంలో ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేయడంతో ఈ ఇరాన్ యొక్క మిత్రులైన ఈ యొక్క మూడు, ఏది హెజ్బుల్లా, అదేవిధంగా హమాసు, అదేవిధంగా హౌతీసి వీక్ అయిపోయారు. సిరియా ఆల్రెడీ వేరే గవర్నమెంట్ వచ్చేసింది, అసాద్ గవర్నమెంట్ కూలిపోయి. ఇరాన్ అంతా బలహీనంగా ఎక్స్పోజ్ అయిపోయింది. అంతకుముందు అమెరికా అటాక్లో ఆల్రెడీ బలహీనమైంది, ఎన్నో మిసైల్స్ పోని. ఈ సమయంలో ఇరానియన్ గవర్నమెంట్ అత్యంత, అంటే 1979 నుంచి 2025 వరకు గత 47 సంవత్సరాలలో అత్యంత బలహీనంగా ఇరాన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రంప్ వచ్చిన అవకాశాన్ని వదిలే పరిస్థితి. అంటే ట్రంప్ చాలా యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నారు, ఉక్రెయిన్ అన్ని చాలా విపరీతమైన బిజీ షెడ్యూల్ అనమాట. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్లో వచ్చిన ఈ అవకాశాన్ని వదలకూడదు అని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు, డిటర్మైన్ అయిపోయి. అందుకే ఆయన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటల వ్యవధిలో ఇరాన్ మీద తీవ్రమైన దాడి ఉంటుందని వైట్ హౌస్ ఆల్రెడీ ప్రకటించినట్టు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇరాన్లో ఎందుకు బలహీనంగా ఉందంటే ఇరానీ ప్రాక్సీస్ వీక్ అయిపోయినాయి. ఇజ్రాయిల్లో ఇప్పుడు ఇజ్రాయిలీ పీపుల్లే సుమారు 40 సిటీల్లో పైకి వచ్చేది, టెహరాను, షిరాజ్ అని ఈ యొక్క మొత్తం అన్ని, అంటే 40 సిటీల్లో ఎక్కడికక్కడ పీపుల్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ద్రవ్యోల్బలం రేట్లు పెరిగిపోవడం, దాని యొక్క ఇరాన్ రియల్ కరెన్సీ వాల్యూ డాలర్తో పోలిస్తే 14, అంటే 1.4 మిలియన్, 14.5 డాలర్లకి తగ్గిపోయింది అనమాట, రియల్స్కి తగ్గిపోయింది. ఘోరమైన పరిస్థితి. ఈ పీపుల్ ఇంకా ఇస్లామిక్ గవర్నమెంట్ వద్దు, మాకు అంతకు ముందున్న షా గవర్నమెంట్ వారసుడు పహ్లావీ కావాలి. గుర్తుపెట్టుకోవాలి, పహ్లావీ ఆయన రెచ్చగొట్టినట్టుంది ఇప్పుడు అనమాట. ఆ పహ్లావీ కావాలి, ఆయన అమెరికన్ సపోర్టర్ అనమాట, వెస్టర్న్ సపోర్టు పర్సన్, ఎగ్జైల్లో ఉన్నాడు, ఆయన రెచ్చగొడుతున్నాడు. సో పీపుల్ రోడ్ల మీదకి వచ్చారు. ఇరానియన్ గవర్నమెంట్ కూడా ఈ రెవల్యూషనరీ గార్డ్స్, ఏది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్, వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టర్ని ఎక్కడికక్కడ అణిచేయడం జరుగుతుంది. కాల్పులు కూడా జరుగుతుంది, బాష్పోయే గోళాలు, ఎక్కడికక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ మొత్తం అంతా ఆపేశారు. ఇప్పుడు ప్రొటెస్టుల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రొటెస్టులు ఇన్వాల్వ్ అయినోడికి మరణశిక్ష ఉంటుందని కూడా స్వయంగా ఖమేనీ ప్రకటించడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేయడం అనేది ప్రొటెస్ట్ వేరు, ఇరాన్ గవర్నమెంట్ మీద రెవల్యూషన్ చేయడం అనేది దేశద్రోహం అవుతుంది. మీరు వెస్టర్న్ సపోర్టర్స్ ఇలాంటి వాళ్ళని క్షమించరని ఇటు ఖైమేని అనచడం జరుగుతుంది. దీన్ని ట్రంప్ ఆసరాగా చేసుకుని ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన చెప్తున్నారు, ఇలా పీపుల్ని అణిచేస్తే నేను చూస్తూ ఉండను, నేను అటాక్ చేస్తా, గవర్నమెంట్ రిజైన్ చేంజ్, ఇంకా ప్రభుత్వాన్ని రోజులకు దగ్గర పడినాయి అని ఆయన ప్రకటించాడు. అంటే ఏంటి, కొన్ని గంటల వ్యవధిలో ఇరాన్ మీద అటాక్ జరగబోతుంది. దీన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యమవన పరిస్థితి ఉంది. ట్రంప్ ఈ అవకాశాన్ని వదులుకోరు, ఇజ్రాయెల్ కూడా దాన్నే ఎంకరేజ్ చేస్తుంది కూడా. మరి ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, అమెరికా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయంటే, అంతకుముందు అటాక్ చేసినప్పుడు ఏ వ్యూహం అవలంబించిందో అదే వ్యూహం ఇక్కడ అవలంబించే అవకాశం ఉంది. ఏది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మియామి, ఫ్లోరిడా నుండి B2 స్పిరిట్ బాంబర్స్ని, గ్లోబల్ రేంజ్ బాంబర్స్ని ఇక్కడికి మళ్ళీ ప్రయోగించే అవకాశం ఉంది. ఇవి సరిపోవండి, ఇవి సరిపోక గల్ఫ్లో ఉన్న 19 ఎయిర్ ఆర్మీ బేస్ల నుంచి అటాకులు చేయొచ్చు. తర్వాత పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి తోహమాక్ అనే మిసైల్స్ని ప్రయోగిస్తాయి. వీటన్నింటినీ సైమిల్టేనియస్గా ఉపయోగించు. తర్వాత ఇండియన్ ఓషన్లో ఉన్న డిగో గార్షియా నుంచి B2 బాంబర్స్ అక్కడ నుంచి కూడా అవ్వచ్చు. ఇప్పటికే గల్ఫ్ రీజన్లో 50,000 ఆర్మీ ఉంది. అంటే గ్రౌండ్ అటాక్ కూడా ఈసారి అవ్వుద్దా అని మనం తెలుసుకోవచ్చు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ కూడా అటాక్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే ఖమేనీని సంహరించడం, లేదా ఖమేనీని బందీగా పట్టుకోవడం. అక్కడ ఇజ్రాయెలీ అధ్యక్షుడు నికోలస్ మడ్జురోని పట్టుకున్నట్టు. దీంతో ఈ ఇరాన్లో వాళ్ళు అనుకున్న గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ టార్గెట్ అండి. ఇరాన్ని పూర్తిగా సంయుక్తం తీసుకోవడం, ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ గాడ్స్ కార్ప్స్ని సర్వనాశనం చేయడం, అణు కార్యక్రమాన్ని సర్వనాశనం చేయడం, ఇది టార్గెట్తో వస్తున్నారు. మరి ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఇరాన్ అయతుల్లా అలీ ఖైమన్ ఆల్రెడీ
ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇలాంటి యుద్ధమే చేయడానికి ఈసారి వస్తే సర్వనాశనాన్ని ఉంటుంది అని ఆయన ప్రకటించారు. మరి సర్వనాశనం ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఇరాన్లో ఉన్న సీక్రెట్ మిలిటరీ సిటీస్ని వాళ్ళు యాక్టివేట్ చేసేసారు. ఇరాన్ ఆల్రెడీ కొన్ని వేల మిసైల్స్ అక్కడ ఉన్నాయి. 2500 కిలోమీటర్ల పరిధి, అంటే గల్ఫ్ అంతా వాళ్ళు అటాక్ చేయగలుగుతారు. అమెరికా దాకా వెళ్ళదు, యూరోప్ దాకా వెళ్ళదు, కానీ గల్ఫ్ అంతా అటాక్ జరిగింది. గల్ఫ్ అంతా అల్లకొల్లోలమైన పరిస్థితి. ముఖ్యంగా సున్నీ, ఇది షియా నేషన్ అండి ఇరాన్, అది సున్నీ అంటే సౌదీ అరేబియా నేతృత్వంలోని గవర్నమెంట్ ఉడికిపోతుందన్నమాట. ఈ ముఖ్యంగా అరబ్ కౌన్సిల్, జీసీసీ కౌన్సిల్లో ఉన్న సౌదీ అరేబియా, తర్వాత బహ్రైన్, ఖతార్, ఇక్కడ అమెరికా ఎయిర్ బేసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ఖతారు, బహ్రైన్, ఈ ప్రాంతంలో జిబౌటి, వీటిని డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేస్తుంది. దీనివల్ల అక్కడ ఉన్న అమెరికన్ 50,000 ఫోర్సెస్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అంత మిసైల్ ఫోర్సు ఇరాన్కు ఉందన్నమాట. ఇప్పుడు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం అది 15వ స్థానంలో ఉంది. ఇరాన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ పవర్ అండి. అది అమెరికాతో నిలబడలేదు, ఇజ్రాయెల్తో నిలబడలేదు, కానీ అల్లకొల్లోలం క్రియేట్ చేసి ఒక పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత ఇరాన్ యొక్క అతిపెద్ద బలం ఏంటంటే దాని జోగ్రఫీ, భౌగోళికం అండి. ఏంటంటే అక్కడ జాగ్రోపు, ఎల్బర్జ్ మౌంటైన్స్, ఎడారులు ఉంటాయి. అక్కడ ఎంత అమెరికా వచ్చినా అక్కడ గ్రౌండ్ ఫోర్సెస్కి వెళ్తే అక్కడ నుంచి బయటకు అయితే పడలేరు. ఎందుకంటే 10 లక్షల వరకే ఫోర్సెస్ ఉంటాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్, ఇస్లామిక్ ఆర్మీ, ఇరానియన్ ఆర్మీ, అక్కడ పోలీస్ ఫోర్స్ 10 లక్షలు ఉన్నారు టోటల్గా కలిపితే. దానికి ఒక నేవల్ బోట్స్ ఉంటాయి. తర్వాత మిసైల్ ఫోర్స్ ఉంది, డ్రోన్ ఫోర్స్ ఉంది, మోడర్న్ డ్రోన్ ఫోర్స్. రష్యా నుంచి తెచ్చుకున్న S-400, S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. రీసెంట్గా అది చైనా నుంచి కూడా యుద్ధ విమానాలు తెచ్చుకుంది, J-10 ఫైటర్స్ అని. ఈ రీసెంట్గా ఒకప్పుడు కంటే ఇది బలపడి ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికన్ ఫోర్సెస్ని అటాక్ చేస్తుంది. తర్వాత గల్ఫ్ కంట్రీస్ని అటాక్ చేస్తారు. అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి కాబట్టి. అంతకుముందు ఖతార్ని అటాక్ చేశారు వాళ్ళు. తర్వాత ముఖ్యంగా వాళ్ళు హర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తారు. దీనివల్ల ప్రపంచానికే ఆయిల్ సప్లై 40% ఆగిపోతుంది. ప్రపంచంలో ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. అందువల్ల ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ఒక కీ ఈరోజు ఇరాన్ దగ్గర ఉంది. అది ఆపితే ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోతుందండి, ఇంక్లూడ్ ఇండియా అనమాట. తర్వాత అక్కడ గల్ఫ్ రీజన్లో 1 కోటి మంది భారతీయులు ఉంటారు. వాళ్ళు వెనక్కి రావాల్సిన పరిస్థితి వద్దు. భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం ఉంటుంది. చైనా ఆర్థిక వ్యవస్థ అల్లకొల్లోలం అయిపోద్ది, ఎందుకంటే అక్కడ నుంచే ఆయిల్ వెళుతుంది. ఇక రెండోది ఏంటంటే ఈ సూయజ్ కెనాల్, రెడ్ సీని కూడా అది అటాక్ చేసే మిసైల్ ఫోర్స్ ఉంది. ఈ సూయజ్ కెనాల్ మీద అది మిసైల్ అటాక్ చేస్తే మొత్తం ప్రపంచ వాణిజ్యమే ఆగిపోద్ది అనమాట. అంటే అందుకే ఇరాన్ ఇంతవరకు ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్ చేయలేదంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం, స్తంభింపజేసే ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఇరాన్ దగ్గర ఉందన్నమాట. ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించే అవకాశం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దాని ప్రాక్సీస్ అయిన హౌతీస్ అక్కడ రెచ్చిపోయి సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో ఆయిల్ రీసోర్సెస్ అన్ని వాళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది. ఏది ఆయిల్ రిఫైనరీ వీటితో ప్రపంచ ఆయిల్ సప్లై కొన్ని సంవత్సరాల పాటు ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడ వచ్చే షిప్పులన్నింటిని వాళ్ళు అటాక్ చేసేస్తారండి హౌతీస్. తర్వాత ఇది మళ్ళీ గాజాలో అల్లకొల్లోలం అయిపోద్ది అనమాట ఇజ్రాయెల్. సో ఇంత డిస్ట్రక్టివ్ అంటే ఆల్మోస్ట్ 24 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్న గల్ఫ్, నార్త్ ఆఫ్రికా, ఈ ఇస్లామిక్ వరల్డ్ అంతా బొగ్గుమనే ప్రమాదం ఉందంటే ఇక్కడ ఇస్లామిక్ అమెరికా మిత్రపక్షాలు ఉంటాయి కాబట్టి అవి అమెరికా మీద ప్రెజర్ తెస్తాయి అనమాట. అంటే ఇరాన్ని కిలకడం అంటే ఇరాన్ని పూర్తిగా ఓడించడం అసంభవం, కానీ ఇరాన్ గవర్నమెంట్ మాత్రం ఈసారి అమెరికా పడేయగలదు, ఎందుకంటే అక్కడ పీపులే తిరగబడుతున్నారు కాబట్టి. సో ఇలాంటి అవకాశాన్ని వదులుకోదు. కానీ ఈ టైంలో రష్యా, చైనాలు ప్రత్యక్షంగా యుద్ధరంగంలో దిగినా, లేకపోతే ఆయుధ సప్లై ప్రత్యక్షంగా ఇరాన్కి ఇచ్చినా అమెరికా అక్కడ ఇరుక్కుని బయటికి రాలేని ఒక పరిస్థితి. అంటే ప్రస్తుతం నా అంచనా ప్రకారం ఏంటంటే ఒకప్పుడు 4 నెలల క్రితం ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు రష్యా, చైనాలు సైలెంట్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇటు చైనా, ఇటు రష్యా డెలిబరేట్గా ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు, అక్కడ ఉక్రెయిన్కి, రష్యాకి వ్యతిరేకంగా అమెరికా, నాటో దేశాలు ఆయుధాలు ఇచ్చినాయి. ఈ విధంగా రష్యా, చైనాలు డైరెక్ట్గా డెలిబరేట్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, మిసైల్ ఫోర్సెస్ని, కథ నేవల్ షిప్ని వాటిని మాత్రం పొరపాటుని ఇరాన్కి డైరెక్ట్గా ఇవ్వగలిగితే అమెరికా ఎన్ని విమానాలు వచ్చినా, ఇజ్రాయెల్ ఎన్ని F-35, F-2, F-22 రాప్టర్లు వచ్చినా ఇరాన్ నిలదొక్కుకోగలిగింది అంటే అక్కడ ఒక అమెరికాకు మరో వియత్నాం యుద్ధంలాగా ట్రాప్ అయిపోతుంది అనమాట. ఈ పరిస్థితి అక్కడ సంభవించే అవకాశం ఉంది. ఈసారి అయితే ఇటు చైనా, రష్యాలు ఫ్రీ హ్యాండ్ అయితే అమెరికాకు అక్కడ ఇవ్వవు. ఈవెన్ B-2 బాంబర్స్ కూడా S-400 సిస్టమ్ ఒక డీల్ చేయగలిగింది, గుర్తుపెట్టుకోవాలి. చక్కగా ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియా జాగ్రత్తగా వాడినట్టు ఆపరేషన్ సింధూర్లో ఇరాన్ జాగ్రత్తగా వాడితే ఈవెన్ B-250, B-2 బాంబర్స్ కూడా డేంజర్ ఉంటుందండి. అంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
ఈవెన్ చైనా కూడా అధునాతన యుద్ధ విమానాల పొరపాటుని ఇరాన్కి ఇచ్చేసింది అనుకోండి, అమెరికాకు అక్కడ డెత్ ట్రాప్ అయి ఉంటుంది. ఆ విధంగా అంత ఈజీగా ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేసి ఖైమేనీని చంపేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఖైమేనీని ఈవెన్ మాస్కోలో రక్షణ ఇచ్చి లేదా బీజింగ్లో ఆయనకి రక్షణ ఇచ్చి కూడా అక్కడి నుంచి కూడా యుద్ధం చేపిస్తే, ఎందుకంటే ఇరానియన్ ఫోర్సెస్ని జాగ్రోస్ ఎల్లబర్జ్ మౌంటైన్స్లో ఓడించడం అసంభవం. ఈవెన్ అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ వచ్చి ఎంత నాశనం చేసినా ఇరాన్ జాగ్రఫికల్గా భౌగోళికంగా ఒక సంక్లిష్టమైన రీజన్ ఉంటుంది. జాగ్రోస్ ఎల్లబర్జ్ హిమాలయన్ ఎక్స్టెన్షన్ ఉంటుందండి, అక్కడ డెజర్ట్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లాగా. ఆ ప్రాంతంలో ఒక అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ దిక్కుండా అక్కడ ప్రభుత్వాన్ని పడేయడం, ఖమేనీ ప్రభుత్వాన్ని పడేయడం అసంభవం. కానీ మరి ఖైమోని ప్రాణంతో ఉండాలి. ఈ ప్రాణానికి ఈ సిరియా అధ్యక్షుడిని మాస్కోలో పెట్టుకున్నట్టు రష్యా ఈ మాస్కోలో పెట్టుకుంటుంది. కాబట్టి ఇరాన్ ఈసారి ఓడించే అవకాశం అమెరికాకి ఫ్రీ హ్యాండ్, ట్రంప్కి డెత్ ట్రాప్ ఈరోజు ఇరాన్లో తయారైందని చెప్పొచ్చు. ఇరాన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటాక్ చేయడం అంటేనే ఇక ఆయన సర్వనాశనాన్ని ఒడిగట్టుకున్నట్టే. ఇక ఇండియా కూడా అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే గల్ఫ్ మీద ఇరాన్ అమెరికా యుద్ధం వస్తే ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్దంటారు. ఆయిల్ రేట్లు పెరిగిపోతే మన ఎకనామిక్ గ్రోత్ ఆగిపోద్ది. 1 కోటి మందిని అక్కడ వెనక్కి తెచ్చుకోవాలి. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు మన ఇండియాలో, ఇండియన్స్ 190 నుంచి 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరూ వెనక్కి రావాల్సిన పరిస్థితి. ఇండియా మీద ఆర్థిక ప్రభావం వస్తాయి. 1991లో గల్ఫ్ వార్ టైంలో అదే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇండియా అక్కడ యుద్ధం రాకూడదని కోరుకుంటుంది. ఒకవేళ యుద్ధం వచ్చి ఇరాన్ కానీ ఫెల్ డౌన్ అయిపోయి అమెరికా చేతిలోకి వెళ్ళిపోతే ఆయిల్ అంతా అమెరికా చేతిలోకి వెళ్ళిపోద్ది. అమెరికా ఏది చెప్తే అది వినవలసిన పరిస్థితి వద్ది, చాలా డేంజర్. కాబట్టి ఇటు మన భారతదేశం ప్రత్యక్షంగా ఉండదు, కానీ ఇరాన్లో ఉన్న గవర్నమెంట్ని కూలిపోవడం ఇండియా కూడా ఒప్పు కాదు, యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఇటు చైనా రష్యాలకి ఇండైరెక్ట్గా ఇరాన్ విషయంలో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మన మిత్ర దేశం ఇజ్రాయెల్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనం పట్టించుకోం, ఎందుకంటే అక్కడ మిత్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు. కాబట్టి ఇండియా ఆల్మోస్ట్ ఈ విషయంలో అమెరికాకే ఎగ్నెస్ట్గా పనిచేసే అవకాశం ఉంది, కానీ డైరెక్ట్గా మాత్రం ఈ యుద్ధంలో దిగే అవకాశం లేదు. ఏమైనప్పటికీ ఇరాన్ మీద కొన్ని గంటల్లో అమెరికా అటాక్ జరగవచ్చు అని తెలుస్తుంది. ఇది అనివార్యమైన అటాక్, ఇన్ఎవైటబుల్ అటాక్ కాబట్టి. కానీ ఇరాన్ మాత్రం పడిపోయే పరిస్థితి ఇక్కడ ప్రిపేర్ అయిపోయి ఉంది. కాబట్టి ఇది ఒక మహాయుద్ధానికి, గల్ఫ్లో ఒక మహాయుద్ధానికి, తద్వారా 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యం లేని పరిస్థితి మనం చూడబోతున్నాం కొన్ని గంటల్లో.